ఈ రోజు అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన నివేదిక రానుంది. మరి ఈ రోజు అసెంబ్లీలో ఏ విధమైన చర్చ జరిగే అవకాశం ఉంది ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, థ్యాంక్ యూ శంకరి. తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో ఈరోజు ఒక బిగ్ డే కాబోతుంది. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ రిపోర్టును కాసేపట్లోనే సభలో పెట్టనుంది. ఈ సభలో ఈ రిపోర్టు పెట్టిన తర్వాత ఈ సభకు సంబంధించినటువంటి రిపోర్టుకి సంబంధించి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకంటే ముందు అంటే ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంకి సంబంధించినటువంటి మిస్యూస్పై తీవ్రమైన ప్రచారం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒక ఎసెట్ అని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అవకతవకలు జరిగాయి. దీనివల్ల 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం లాగా మారిందని రాహుల్ గాంధీ కూడా విమర్శలు చేసినటువంటి నేపథ్యం ఉంది. తాము అధికారంలోకి వస్తే కాళేశ్వరంపై విచారణ చేస్తాము, కాళేశ్వరంలో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామని కాంగ్రెస్ చెప్పుకుంటూ వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై విచారణ కమిషన్ వేసింది. ఈ విచారణ కమిషన్ ఇటీవలే తన రిపోర్టును 665 పేజీలతో కూడినటువంటి రిపోర్టును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. దానికి సంబంధించినటువంటి కొన్ని పేజీలను కొన్ని ఇన్పుట్స్ని క్యాబినెట్కి కానీ కొంతమంది మంత్రులకు కానీ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి రిపోర్ట్ను కాసేపట్లోనే సభలో పెట్టనున్నారు. అయితే ఈ కాళేశ్వరం రిపోర్టుపై విచారణ జరుగుతున్నటువంటి సమయంలో తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్ను కోరారు. దాంతోపాటు అసెంబ్లీ సెక్రటరీని కూడా కోరారు. కానీ సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కావాల్సినటువంటి అనుమతిని స్పీకర్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ మంత్రులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కాళేశ్వరంలో అనేక మిస్యూజ్ జరిగింది. ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు చెప్పినటువంటి విషయాలను కూడా పక్కన పెట్టేసి కేసీఆర్ తనకు నచ్చింది మాత్రమే చేశాడు అని ఆ రిపోర్టులో తెలుస్తూ ఉంది. ఇక ఈ రిపోర్టుకు సంబంధించినటువంటి ఒక పెన్ డ్రైవ్ను నిన్న రాత్రి సభ్యులందరికీ అందజేసినట్టు సమాచారం. కాసేపట్లోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనున్నారు. ఈ చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్యలో వేడి వాదనలు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని తెలంగాణకు ఒక ఎసెట్గా చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఇదొక మిస్యూజ్, ఒక వైట్ ఎలిఫెంట్గా బీఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం ఉపయోగపడింది అనే చర్చ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ ప్రజలకు అసలు కాళేశ్వరంలో జరిగిందేంటి అనే విషయాల్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చెప్పే అవకాశం ఉంది. ఇక ఈ సందర్భంగానైనా కేసీఆర్ పై ఇన్ని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అనేక విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో తాను అసెంబ్లీకి వచ్చి తనపై వస్తున్నటువంటి విమర్శలకు సమాధానం చెప్పుకునే అవకాశం ఉన్నా ఆయన రావాల్సిందిగా కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం సభకు వచ్చే అవకాశం లేదు. ఇక 9 గంటలకు సభ మొదలు కానుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 గంటలకు సభ మొదలైంది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు 9 గంటలకు సభ మొదలైనటువంటి చరిత్ర లేదు. ఈరోజు మొదటిసారిగా చాలా సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ రాజశేఖర రెడ్డి ఈరోజు 9 గంటలకు సభ మొదలు కానుంది. ఇక సభలో ఈరోజు పై చేయి సాధించాలని ఇటు కాళేశ్వరంకి సంబంధించి తప్పులను ఎత్తి చూపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయితే కాళేశ్వరంలో ఇప్పుడు ప్రభుత్వం చూపెడుతున్నటువంటి రిపోర్టు మొత్తం తప్పుల తరక కేవలం తమపై బురద జల్లడానికే ఈ రిపోర్టును బయట పెడుతుంది అని ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. ఇటు పోలీసులు కానీ మార్షల్స్ కానీ భారీ ఎత్తున ఈరోజు మోహరించారు. సభలో గందరగోళ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ.